సో కావ్య, మీరు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? 2 years అయింది మ్యామ్. 2 years. సూపర్. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా బాగా అనిపిస్తుంది మ్యామ్. ఇంకా చాలా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది చేస్తున్నా. పేరెంట్స్ ఏం ఆపట్లేరా? లైక్ బాక్సింగ్ అంటేనే దెబ్బలు తాకుతాయి అండ్ అంటే ఆబ్వియస్లీ పేరెంట్స్ చాలా సెన్సిటివ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా. సో మీ పేరెంట్స్ ఏమంటున్నారు? ఎల్లు దెబ్బలు తాకించుకుంటేనే తెలుస్తుంది ముందు ముందు ఇంకా. గ్రేట్, అసలు చాలా గ్రేట్. ఓకే, సో ఎప్పుడైనా దెబ్బలు తాకాయా? 2 మ్యాచెస్ ఆడాను. నేను ఫేస్ చూస్తున్నా, ఈ ఫేస్ చాలా ఫ్రెష్గా, అసలు బాక్సింగ్ ఆడుతున్నావా అనే డౌట్ వచ్చేలాగుంది, కానీ దెబ్బలు తాకించుకుందంట. సో అప్పుడు ఎలా అనిపించింది? భయం వేసిందా? వదిలేద్దాం బాబు, ఎందుకు వచ్చాను అనే ఫీలింగ్ వచ్చిందా? రాలేదు కానీ చాలా భయం వేసింది ఫస్ట్ టైం ఆడడం. ఓకే, ఫస్ట్ టైం ఆడి సిల్వర్ మెడల్ వచ్చింది. ఓ సూపర్. దెబ్బలు తాకినందుకు సిల్వర్ మెడల్ వచ్చింది అయితే మొత్తానికి. ఓకే, సో మీ గోల్ ఏంటి? నేషనల్ ఇంకా ఇంటర్నేషనల్లో సెలెక్ట్ అవ్వడం, ఇంకా గోల్ కొట్టడం. సూపర్. అసలు మరి మీ ఫ్రెండ్స్ మీ అంటే మీరు బాక్సింగ్లో ఉన్నారు కదా, మీ ఫ్రెండ్స్ కూడా బాక్సింగ్లోనే ఉన్నారా? ఉన్నారు. అవునా? సో అంత బ్యాచ్ అంతా కూడా బాక్సింగ్లో ఉన్నారు అయితే మొత్తానికి. గర్ల్స్ కావ్య నా ఫ్రెండ్ ఒక్కతే ఉంది. అవునా? సో ఇప్పుడు స్టడీస్ని ఈ స్పోర్ట్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు? బికాస్ చాలా పెద్ద గోలే ఉంది మీకు. మరి ఎట్లా? ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి, ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్స్ ఒక పక్క, బాక్సింగ్ ఒక పక్క, రెండు ఒకటే ఇంట్రెస్ట్ పెట్టి ఆడాలి.